మిత్రమా, కొన్నిసార్లు వదిలేస్తేనే మంచిది. పట్టుకుని వేలాడుతూ విలువ కోసం ఏడ్చే కన్నా వదిలేసి చూడు మిత్రమా. అప్పుడు నీ విలువ తెలుసుకుంటారు. ఎందుకలా చులకనవుతావు చెప్పు? నీ విలువ నువ్వే పెంచుకోవాలి. ఒక చేతితోనే చప్పట్లు కొట్టలేము. వదిలేస్తే పట్టుకునే రోజులు కావు, కానీ బలవంతంగా కూడా నీ దగ్గర ఎన్నో రోజులు ఉండరు కదా మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, సర్ప్రైజ్ ఇస్తున్నామని మనం అనుకుంటాం, మాకేమీ చెప్పట్లేదని వాళ్ళు అనుకుంటారు. ప్రయారిటీ ఇవ్వలేదనుకుంటారు. చెప్పే ఉద్దేశమే లేకపోతే సర్ప్రైజ్ ఎందుకు చేస్తారు? ఒక్కటైతే సర్ప్రైజ్, అన్నీనా అంటే ప్రతిసారి సంతోషపెట్టడానికి చూస్తున్నారనుకోవచ్చు కదా మిత్రమా. అపార్థం ఎవరైనా చేసుకుంటారో, అర్థం చేసుకోవడమే అసలైన బంధం కదా, కాదంటారా? ఎందుకు ఆ నలుగురు మిత్రమా? పాడి మోయడానికి తప్ప దేనికి పనికిరారు కదా. బ్రతికి ఉన్నప్పుడు కష్టం వచ్చినప్పుడు రాని ఆ నలుగురు పోయాక వచ్చినా రాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే చనిపోయాక శవంగా అలానే ఉంచితే కుళ్ళువాసన వస్తుంది. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళైనా సరే సాగనొప్పుతారు. నలుగురు మోసేదే చావైతే ఆ నలుగురు ఏమనుకుంటారో అని బ్రతకడం కూడా ఒక చావు లాంటిదే నేస్తమా. అర్థమైందనుకుంటా. ఒకరిని ఇష్టపడుతున్నా అనుకొని వాళ్ళ ఆలోచనలకు తగిన రిమోట్ కంట్రోల్లా అవుతున్నానని గ్రహించలేకపోతుంటున్నాం. వాళ్ళు మనల్ని గ్రేట్ అంటేనే మనం గ్రేట్ అనుకుంటున్నాం. వాళ్ళకి నచ్చితే చాలు అనుకుంటాం. మనం ఎవరో తెలుసుకోవడమే మానేస్తాం. తెలియకుండానే కీలుబొమ్మలం అయిపోతాం మిత్రమా. నువ్వు ఇదివరకట్లా లేవని మనమంటే చివరికి వాళ్ళు అవును మారిపోయామని ఎంతో ఈజీగా చెప్పేసి వెళ్ళిపోతారు. అప్పటిదాకా వాళ్ళని అనుసరించిన మనం ఏమైపోవాలి చెప్పు మిత్రమా. అందుకే ప్రేమించి చాలు. వాళ్ళే లోకంగా బ్రతికితే ఎలా బ్రతకాలో కూడా మర్చిపోతాం మిత్రమా. నీ సమస్యని వేరే వాళ్ళకి చెప్తే మనస్సు తేలిక పడుతుంది, నిజమే. కానీ ఆ అవతలి వాళ్ళ అభిప్రాయం కూడా నువ్వే మోయాల్సి వస్తుందని గుర్తుపెట్టుకో. ఎలా అంటే ఒకవేళ తప్పు నీదే, అవతల వాళ్ళదో, నువ్వే తగ్గితే సరిపోతుందని నీకు అనిపించినా నువ్వు ఎవరికైతే నీ సమస్య చెప్పావో వాళ్ళు నిన్ను తగ్గద్దు, నీదేం తప్పులేదు అంటారు. అప్పుడేం చేస్తావు చెప్పు? ఎటూ తేల్చుకోలేవు. నీ సమస్యకు సమాధానం వాళ్ళకి వదిలేస్తేనే చెప్పు, లేకపోతే దాచడం నేర్చుకో. తెలివిగా నడుచుకో మిత్రమా. కావాల్సినవి కొనిచ్చినప్పుడు, ఇష్టమైనవి అన్నీ చేసినప్పుడు నా అంత అదృష్టవంతురాలు లేదని చాటింపు. కసరాడనో తిట్టాడనో, భర్త ఒక మాట అన్నాడనో చెడ్డవాడిగా చూపించడం, నా బ్రతుకు ఇంతే అని చెప్పిందే చెప్పి బాధపడ్డం, ఇదే నా బంధం అంటే మిత్రమా. కొన్ని మనసులో దాచుకోవాలి. పెట్టేవాడికి తిట్టే హక్కు ఉండదా? భర్త విలువ పెంచినప్పుడే నీ వైవాహిక జీవితం విలువ పెరుగుతుంది మిత్రమా. చిన్ని చిన్ని గొడవలు, అపార్థాలు లేని కాపురాలే ఉండవు కదా. అది ఎప్పటికీ నువ్వు మర్చిపోకు. చిన్న చిన్న పొరపాట్లు పెద్దవిగా చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకోకునేస్తమా. మన ఆలోచనలోనే మన సంతోషం దాగి ఉంటుందని తెలుసుకో. లావుగా ఉండడం వల్లే బాగున్నానని అనుకో, సన్నపడాలని అనిపించదు. ఎక్కువ డబ్బు లేవు కానీ తృప్తి అయితే చాలా ఉందనుకో మిత్రమా, జీవితం అసంతృప్తిగా ఉండదు. నాలో ఏదో ప్రత్యేకత ఉంది అనుకో, వేరే వాళ్ళతో పోల్చుకోవాల్సిన అవసరమే ఉండదు మిత్రమా. ఎవరిని మెప్పించాలని చూడకో. నువ్వు ఎలా ఉన్నా నిన్ను ఇష్టపడే వాళ్ళ కోసం మారితే ఆ మార్పే ప్రేమ. నువ్వు ఇష్టపడే వాళ్ళకి తగినట్లు నువ్వు మారిపోతే తప్పులే తప్ప వాళ్ళకి ఇంకేమీ కనిపించవు మిత్రమా. అందుకే మారడం తప్పు కాదు, ఎవరి కోసం మారాలో తెలుసుకోలేకపోవడమే నీ తప్పు. ఏ కారణమో తెలీదు ప్రేమికులు విడిపోతారు. ఇద్దరికీ వేరువేరు పెళ్ళిళ్ళు జరుగుతాయి. అయితే ఆ ప్రేమను మర్చిపోలేక మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం కరెక్టేనా? ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడమే తప్పు. మళ్ళీ పాత ప్రేమ కొనసాగించడం ఎంతవరకు కరెక్ట్ మిత్రమా? మాట్లాడడంతో ఆగదు కదా, ఎంతవరకైనా వెళుతుంది. అది అక్రమ సంబంధం కూడా మారవచ్చు. ప్రేమ అనేది బంధం ఏర్పడడానికి మిత్రమా. ఆ బంధం కుదిరిన తెలిస్తే ఇంకా దేనికోసం మాట్లాడాలి? ఒక్కసారి ఆలోచించండి. వదులుకోలేనంతగా ఉండలేకపోతే దయచేసి విడిపోకండి. ఒకవేళ విడిపోవలసి వస్తే మళ్ళీ కలవడానికి ప్రయత్నించొద్దు మిత్రమా. మనసు ఒక కోతని మర్చిపోవద్దు మిత్రమా. నీకు ఇష్టం లేని చాలా పనులు చేస్తుంటారు.
అప్పుడు అర్థం చేసుకున్నాను చెప్పి ఇప్పుడు క్షమించానన్న నెపంతో ప్రతిసారి నీకు గుర్తొచ్చినప్పుడల్లా నిలదీసే బంధానికి అర్థం లేదు. బంధాలు నిలబెట్టుకోవాలంటే కొన్నిసార్లు కళ్ళు లేనట్లే ఉండాలి, చెవులు వినపడినట్లే ఉండాలి, నోరు మోగపోవడమే మంచిది మిత్రమా. పోయేటప్పుడు నీ జడ్జిమెంట్తో పని ఉండదు. కేవలం నా అనుకునే వాళ్ళ కన్నీరు మాత్రమే వీడ్కోలు పలుకుతుందని మర్చిపోకనేస్తమా. వాళ్ళకి ఇలా ఉంటే నచ్చుతామో అలాగే మారిపోతామో, వాళ్ళలాగే మారిపోతాం కూడా. మారిన మనల్ని పక్కన పడేసి చివరికి వాళ్ళలా మారిన మనల్ని తప్పుపడతారు. నాటకాలు ఆడే వాళ్ళని నమ్ముతారు, వాళ్ళే ప్రాణమైపోతారు. మారడం తప్ప మిత్రమా? తప్పే అనిపిస్తుంది. ఆ ఒక్కరి కోసం అందరినీ దూరం చేసుకుంటున్నాం కదా, అది మన తప్పే కదా. మిత్రమా, కొన్నిసార్లు మనం ఎప్పటిలాగే ఉన్నా కూడా ఏదో ఒక ఆలోచన మనసుని నలిపిస్తూ ఉంటుంది. నేనిలా ప్రవర్తించడం కరెక్టేనా? అలా చేయకుండా ఉండాల్సిందిగా. సరే, ఇంకెలా ఉండాలో చెప్పు. ఇంకెలా మారడం అంటే వాళ్ళకి నచ్చినట్లు వీళ్ళకి నచ్చినట్లు ఉండాలా? తక్షణమే ప్రశ్నించుకోవడం మానే మిత్రమా. జరిగిన దాన్ని ఎప్పుడూ మార్చలేవనేది నిజం. నువ్వు నీలాగా ఉన్నావంతే, దానిలో తప్పేముందు చెప్పు. నచ్చిన వారు నీతో ఉంటారు, నచ్చని వారు తప్పుకుంటారు. అందరి కోసం మారుతూ ఉంటే నిన్ను నువ్వు ఏమార్చుకున్నట్లే కదా లెక్క. అర్థమైందనుకుంటా. ఒక బంధం ఏర్పడ్డాక దాపరికం వద్దు మిత్రమా. చిన్నపాటి అబద్ధమే కాదన్నో, కానీ అది సృష్టించే ప్రళయం ఇద్దరినీ విడదీయవచ్చు, ఎప్పటికీ కలవకుండా కూడా చేయవచ్చు. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, మీ బంధాన్ని బొందపెట్టే ఏ విషయమైనా అక్కడితో ఆపే. ఎందుకంటే అపార్థాన్ని నమ్మినంత తేలిగ్గా నిజాన్ని నమ్మరు కదా. నా మీద ప్రేమ ఉంటే ఇలాంటివన్నీ నమ్మమని ఎంత అరిచి గోల చేసినా నమ్మరు. ఒకవేళ నమ్మినా నీ జీవితకాలం సరిపోతుంది నమ్మకం కలగచేయడానికి. అపార్థానికి తావిచ్చి నిజానికి నిరూపిస్తా అనుకోవడం కంటే ఎవరితో అయినా ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి మిత్రమా. అది ఆడైనా మగైనా తెగేంత వరకు ఎప్పుడు కూడా లాక్కూడదు. అర్థమైందనుకుంటా. మిత్రమా, స్త్రీ అంటే ప్రేమను అందించడంలో ఓ అమ్మ, అందంలో ఓ దేవత, తెలివితేటల్లో ఓ మంత్రి, ఆదరించడంలో ఓ బంధువు, ద్వేషించడం మొదలు పెడితే నిప్పు, విజయానికి ఒక పర్వతం, స్నేహంలో ఓ నమ్మకం, దండించడంలో ఓ ఉపాధ్యాయురాలు. ఇన్ని గొప్ప విషయాలు ఎన్నో ఉన్నా ఎవ్వరికీ అర్థం కాని ఓ పొడుపు కదా స్త్రీ అంటే. మిత్రమా, సర్వం నీవే అనుకొని నిన్ను నమ్మి నీ కష్ట సుఖాల్లో నీ వెంట నడిచేది భార్య. ఆమె నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను అదృష్టవంతురాలని భార్య గర్వపడేలా చేసేవాడే భర్త అంటే మిత్రమా. కాదంటారా? మిత్రమా, ఒక ఆడది తను ఇష్టపడిన మగాడి కోసం ఎంతకైనా తెగిస్తుంది. కానీ ఆ తెగింపు నచ్చిన వాడితో సుఖపడేందుకే కానీ కష్టపడేందుకు కాదు నేస్తమా. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.